ఫలితాల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్న లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ఏపీపీఎస్సీ సభ్యులు చెలగాటమాడుతున్నారు. సభ్యులే అడ్డుగా మారి పరీక్షలు జరిగాక కొర్రీలు పెడుతూ మౌఖిక పరీక్ష కోసం పట్టుబడుతున్నారు. వారి మొండి వైఖరి వల్ల 10,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయింది. కమిషన్లోని కొందరు సభ్యుల సహాయ నిరాకరణే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. ఏపీపీఎస్సీ రెగ్యులేషన్ రూల్ ను అనుసరించి రాష్ట్ర సర్కారు ఉత్తర్వుల మేరకు కమిషన్ ఇప్పటిదాకా ఉద్యోగ నియామకాల్ని చేపట్టింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడ్డాక నిబంధనల్లో ఏవైనా మార్పులు చేయాలంటే రాత పరీక్షకి ముందే చర్యలు తీసుకోవాలి. ఈ క్రమంలో పరీక్ష జరిగి మూల్యాంకనం పూర్తయి ఫలితాల వెల్లడికి దస్త్రాలు వెళ్లాక సవరణ ప్రకటన జారీ చేయాలని ఏపీపీఎస్సీ సభ్యులు కొందరు దస్త్రాలపై రాస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల సమయంలోనే అభ్యంతరాలు నివృత్తి చేసుకోవాల్సింది మాని తుది దశలో సదరు సభ్యులు పంతానికి పోవడం సమస్యలకు కారణమవుతోంది. 2011లో దాదాపు 10,000 పోస్టుల భర్తీకి 50 నోటిఫికేషన్లు కమిషన్ జారీ చేసింది. సభ్యుల ఆమోదం మేరకు రాత పరీక్ష ద్వారానే నియామకాలు చేపడతామని ప్రకటించారు. నిర్దేశించిన ప్రకారం ఆయా ఉద్యోగాలకు ఏడాది కాలంగా రాత పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసి ఉంటారని అంచనా. సంబంధిత దస్త్రాలు సభ్యుల దగ్గరికి పంపినప్పుడు మౌఖిక పరీక్షల ద్వారానే ఖాళీలు భర్తీ చేయాలనడంపై కమిషన్ చైర్మన్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఫలితంగా ఏడాదిగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై బాధితులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత అక్టోబర్ నెలలో కమిషన్ చైర్మన్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూ లేఖ రాశారు. చైర్మన్ రేచల్ చటర్జీ, కార్యదర్శి పూనం మాలకొండయ్య చర్యలకు ఉపక్రమించారు. ఆయా సభ్యులు మాత్రం మౌఖిక పరీక్షలు జరపాల్సిందేనంటూ దసరాలపై రాస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు వద్దని ఆదేశాలు జారీ చేసినా ఆ 6 సభ్యులు మాత్రం కావాలని పట్టుబడుతున్నారు. ఏపీపీఎస్సీలో చైర్మన్ తో కలిసి 10 మంది సభ్యులుంటారు. నిబంధనల ప్రకారం కమిషన్ నిర్ణయాల ఆధారంగా తయారయ్యే దస్త్రాలపై సభ్యులు విధిగా తమ అభిప్రాయాలతో సంతకాలు చేయాలి. ఏ నిర్ణయానికైనా మెజార్టీ సభ్యుల ఆమోదం అవసరం. దీని ప్రకారం ప్రస్తుత చైర్మన్ రేచల్ చటర్జీ, కార్యదర్శి పూనం మాలకొండయ్య నియామకాల దస్త్రాల్ని సభ్యులకు పంపిస్తుండగా కమిషన్ సభ్యులు ఎస్ మహమ్మద్ నౌమాన్, జి పద్దయ్య, ఎం పోచయ్య, పి రవీందర్రావు, కె రిపుంజయ్య రెడ్డి, గుబ్బా చంద్రశేఖర్ వాటిని తిరస్కరించడమో లేదా కొంతకాలం పాటు ఆ దస్త్రాల్ని తమ వద్దే నిలిపివేయటమో చేస్తున్నారు. మొత్తం మీద 1000 పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం ఏపీపీఎస్సీ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. మెజార్టీ సభ్యుల సహకారం లభిస్తే తప్ప ఈ ప్రకటనలు వెలువడని పరిస్థితి.